హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ వరుస దాడులతో అట్టుడుకుతోంది. వేర్పాటువాద ఉగ్రవాదుల నరమేధంలో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన దాడుల్లో కనీసం 74 మంది చనిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడులు తామే చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాకిస్తాన్ సైన్యం చేసిన సెర్చ్ ఆపరేషన్‌లో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అటు మిలిటెంట్లు, ఇటు సైన్యం దాడులతో బలూచిస్తాన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రత్యేక బలూచిస్తాన్ దేశం లక్ష్యంగా వేర్పాటువాద ఉగ్రవాదులు ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి 6 చోట్ల దాడులకు తెగబడ్డారు. బలూచిస్తాన్‌లోని ముసాఖేల్ జిల్లా రాషాం ప్రాంతంలో హైవేను తమ ఆధీనంలోకి తీసుకుని బస్సులు, ట్రక్కులను అడ్డుకున్నారు. ప్రయాణికులు, డ్రైవర్లను కిందకు దించేసి పంజాబ్ ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్‌కు చెందిన 23 మందిని చంపేశారని స్థానిక పోలీసులు తెలిపినట్టు అల్ జజీరా వెల్లడించింది. బలూచిస్తాన్ క్వెటాకి దక్షిణంగా 140 కిలోమీటర్ల ఉన్న కలాట్ జిల్లాలో 6 పోలీసులతో పాటు 11 మందిని ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. క్వెటాకు ఆగ్నేయంగా ఉన్న బోలాన్ జిల్లాలోని డోజాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పంజాబ్‌కు చెందిన 4 సహా 6 వ్యక్తులు మరణించారు. పాకిస్తాన్, ఇరాన్ దేశాలను కలిపే రైలు మార్గంపై ఉన్న బ్రిడ్జిని కూడా పేల్చేశారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 5 భద్రతా సిబ్బందితో పాటు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పౌరులు, భద్రతా సిబ్బంది ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఏర్పాటుదారుల ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌కు సమీపంలోని హైవేలను దిగ్బంధించడం, రైల్వే ట్రాక్‌లను పేల్చివేయడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటారని చెబుతున్నారు. తను పోరాటాన్ని పంజాబ్ వరకు విస్తరించాలని భావిస్తున్నట్టుగా కనబడుతోందని పాక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ డైరెక్టర్ మొహమ్మద్ అమీర్ రానా అల్ జజీరాతో అన్నారు. పాకిస్తాన్‌లో అత్యంత సంపన్నమైన, అత్యంత రాజకీయంగా ఆధిపత్యం కలిగిన పంజాబ్ ప్రావిన్స్‌ను టార్గెట్ చేయడం ద్వారా తమ ఉనికి బలంగా చాటాలని వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోందన్నారు. చైనా జాతీయులు ప్రావిన్స్‌లోని ప్రాజెక్టులపై గతంలో జరిగిన పలు దాడులతో బయటి వ్యక్తులకు బలూచిస్తాన్ సురక్షితం కాదని మెసేజ్ ఇచ్చినట్టుగా కనబడుతోందన్నారు. అయితే పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా ఆర్మీ దిగనున్నట్లు అంతర్జాతీయ వార్తాపత్రికల్లో ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.